ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం ఏది అంటే ఖచ్చితంగా తిరుమల పుణ్యక్షేత్రం అని చెప్పాలి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు మొత్తం రాష్ట్రం నలుమూలలే కాదు, దేశం నలుమూలలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అక్కడికి వస్తారు. అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న వ్యక్తి చాలా కీలకం. ఆయన తీసుకునే నిర్ణయాల ఆధారంగా భక్తులకు సరైన సౌకర్యాలు కలుగుతున్నాయా లేదా, భక్తులకు సరైన వెసులుబాటు అందిస్తున్నారా లేదా అనేది ఉంటుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు పనిచేసిన చైర్మన్లు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా బిఆర్ నాయుడు గారు ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ తాజాగా నియమించిన నేపథ్యంలో ఆయన చాలా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒక రకంగా. ఎందుకంటే ఆయన ఆ జిల్లా వాసి కావడం, అలాగే ఒక మీడియా అధినేత కావడం, ఆయనకి చాలా అవగాహన ఉంది. తిరుమలలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, భక్తులకు సౌకర్యంగా ఉండాలి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది. అయితే ఆయన వచ్చిన చక్కచక్క చాలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన రావడంతోనే అన్య మతస్థుల మీద ఆయన దృష్టి పెట్టారు. హిందువులు కాకుండా వేరే మతం వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళందరినీ ఇమీడియట్గా అక్కడి నుంచి తొలగించేస్తున్నారు, బదిలీ చేస్తున్నారు. అది చాలా వేగవంతంగా జరుగుతుంది. దాంతోపాటు సాధారణ భక్తులకి దర్శనం ఆలస్యం అయిపోతుంది. 4 గంటల నుంచి 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు ఇవన్నీ కూడా. ఇక నుంచి అలాంటి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకు కూడా చాలా వేగవంతంగా దర్శనం అయ్యేలాగా ఆయన చూడాలి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు. నేరుగా తాజాగా సాధారణ భక్తులు క్యూ లైన్లోకి ఆయన వెళ్ళి పరిశీలించారు. క్యూ లైన్ దగ్గర ఆయన చాలాసేపు నుంచొని ఎంతమంది భక్తులు వస్తున్నారు, వీళ్ళు ఎంత టైం ఎందుకు పడుతోంది, దీన్ని కుదించలేమా, తక్కువ సమయానికి తీసుకెళ్ళలేమా, ఇవన్నీ కూడా నేరుగా ఆయన పరిశీలిస్తున్నారు వెళ్ళి. అది అలాగా అంటే ఎక్కడో ఒక గదిలో కూర్చుని సభ్యులతో చర్చించి డెసిషన్ తీసుకోవడం వేరు, ప్రాక్టికల్గా రియాలిటీ దగ్గరుండి చూడడం వేరు. ప్రాక్టికల్గా వెళ్ళి చూసినప్పుడు అక్కడ సమస్య ఏంటనేది అర్థమవుతుంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటనే ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే గతంలో కూడా నేను ఒక వీడియోలో ప్రస్తావించాను. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో లేదంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టీటీడీలో చేసిన భారీ మార్పులు ఏంటి అంటే, ఒకటి బ్రేక్ దర్శనాల సమయాన్ని పూర్తిగా మార్చేశారు. ఇంతకుముందు 9 లోపు బ్రేక్ దర్శనాలు అయిపోయాయి. ఇప్పుడు మొన్న 9 తర్వాత బ్రేక్ దర్శనాలు మొదలుపెట్టారు. అలాగే అకామిడేషన్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాలకు వస్తారు. గతంలో గదులకు సంబంధించి, అకామిడేషన్ సంబంధించి డిపాజిట్ చేసే సొమ్ము వెకేట్ చేసిన తర్వాత నగదు రూపంలో తిరిగి ఇచ్చేవారు. గత కొన్నేళ్లుగా మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది ఓన్లీ క్యూఆర్ కోడ్ ద్వారా, గూగుల్ పే ద్వారా చేస్తే గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా చేస్తే ఫోన్పే, లేదంటే కార్డ్ స్వైప్ చేస్తే ఆ బ్యాంక్ అకౌంట్కో ఇలాగా. అంటే గూగుల్ పే ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఇమీడియట్గా వస్తున్నాయి. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా ఇచ్చిన వాళ్ళకి మాత్రం అది అమౌంట్ రిటర్న్ రావట్లేదు, చాలా టైం పడుతుంది. కొంతమందికి ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవ్వడం, ఆ అమౌంట్ రాదు. ఇప్పుడు ఎక్కడి నుంచో, చెన్నై నుంచో లేదంటే ఎక్కడి నుంచో వస్తారు. ఆ అమౌంట్ పడలేదని 500 కోసం, 1000 రూపాయల కోసం మళ్ళీ పనిగొట్టుకుని వెళ్ళి అక్కడ ఎవరిని అడగలేరు వాళ్ళు. మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ అడుగుతారు, వెళ్తారు. తిరుమల దర్శనం అనేది రోజు వెళ్ళేది కాదు కదా, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి వెళ్తారు. రోజు వెళ్ళడానికి కూడా కుదరదు. ఒకసారి మనం ఆధార్ కార్డు ఇచ్చామంటే మళ్ళీ 90 రోజుల ద్వారా మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళినా అది యాక్సెప్ట్ చేయదు అక్కడ. సో ఇటువంటి నేపథ్యంలో చాలా మంది వాటిని వదిలేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా దాన్ని కూడా షార్ట్అవుట్ చేశారట. ఇమీడియట్గా అప్పుడు 24 గంటలు, 48 గంటలు టైం పట్టేది. ఇప్పుడు ఇమీడియట్గా దాదాపు ఒక 30 నిమిషాల లోపే ఆ అమౌంట్ కూడా రిటర్న్ వస్తుంది. అంటే బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత చాప కింద నీరులాగా తెలియకుండా చాలా సంస్కరణలు చేసుకుని వెళ్ళిపోతున్నారు భక్తులకు సౌకర్యవంతంగా. ఇందులో ప్రధానంగా ఆయన తీసుకునే మరొకటి, లోకల్గా స్థానికంగా ఉండే వాళ్ళకు ముందుగా అది కూడా మొన్న ఒక దర్శనం కూడా అయిపోయింది. వాళ్ళకి ఒక రోజు వాళ్ళ కోసం కేటాయించారు. ఇదంతా కూడా మంచి వెసులుబాటే. అంటే ఒక చైర్మన్, ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఒక చైర్మన్ ఎలా ఉండాలో బిఆర్ నాయుడు గారు అలాగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానంగా సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈజీగా చాలా సులభతరంగా దర్శనం పూర్తయ్యే ఏర్పాట్లు చేయాలని అందరూ కోరుతున్నారు.